శ్రీహరి, నిన్న నీకు హోంవర్క్ ఏం చేశాను? నలుగురున్న ఇంట్లో ఒక్కొక్కరికి 3 మునక్కాయలు చొప్పున ఆ ఇంటికి ఎన్ని మునక్కాయలు కావాలను చేసావా? తెచ్చానండి. 1 2 3 దీర్ఘాయుష్మాన్ భవ. 4 5 6 7 8 9 9 తెచ్చానట్రా. మీకు వాటం కదా మీరు తినరేమో అని 3 తప్పు తెచ్చానండి. వాటం ఉపసమా వెంటవా లెక్క లెక్కే. మా అబ్బాయిని బట్టి కోణ మాత్రమంటావా, మా ఆవిడ బట్టి నన్ను ఆడమంటావా? మీరు పట్టండి. నేను పట్టాలా? పట్టండి సార్, జాంపండు. నీ తల్లి కడుపు బంగారు గారు. నమస్కారం చేయి. దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యా ప్రాప్తిరస్తు. ఒరే, బెండకాయలకు ఎవరికి ఇచ్చాను? ఈ నాయనమ్మ ఇంకెన్నాళ్ళు ఉంటుందిరా, ఇలా అంచెల్లా అయిపోతున్నావు. ఈ వేళ తెల్లవారు ఏమిటో నాకు ఆకలి దహించేస్తూ ఉంది. మీ అందరికీ సెలవు ప్రకటించేసాను. వెళ్ళిపోండి. ఈ వేళ ములక్కాడ పులుసు, బెండకాయ ఇగురును. ఏమండి, మీరు పిల్లలకి చెబుతున్న చదువు ఇదే? పిచ్చిదారా, అక్షరాలు అందరూ నేర్పుతారే, నేను ప్రతిదినం నేర్చుకున్నాను. అంతకంటే లంచాలు పుచ్చుకోవడం నేర్పుతున్నాను రాదు. అమ్మమ్మా, ఎంత మాట! దీన్ని లంచం అనకూడదు, శ్రీకారం. శ్రీకారమా? ఏ పని ప్రారంభించాలన్నా శ్రీకారం చుడితేనేగా ఆ పని సక్రమంగా నెరవేరేది. అలాగే వీళ్ళ ఆతో పాటు శ్రీకార మహత్యం కూడా నేర్పేశానా, చదువు వచ్చేస్తుంది, ప్రతి తెరువు తెలుస్తుంది. సర్లేండి, ఈ పండగకైనా పట్టు చీరదని పెడతారా? అది సంగతి. అలా రా దారికి. ఈ కాఫీ అనే శ్రీకారం నాకు చెప్పేసి నీకు కావాల్సింది నెరవేర్చుకోవాలని చూస్తున్నావా? మరి నేను కూడా వాళ్ళకి చెప్పే ఇదేనే. చంపడం. జానకి, రే పాండు, మీ ఆవిడ ఎప్పుడు లేస్తుందో ఏమో. ఇదిగో కాఫీ. వెంటగా మా తేవటం కడుపులో కలిసి అదే అక్కడికి వచ్చి తాగదు. పోనీలేరా, నేను పోయిన తర్వాత ఎలాగూ తప్పదు. అప్పుడు అనగా లేచి అమ్మ అవస్థ పడుతుంటే ఇంటికి పెద్ద కొడాలని బాలుడు పొద్దుకదాకా పడుకోవడానికి నీకు సిగ్గులేదు? ఏమిటి పొద్దున్నే ప్రారంభించారు? ఎవరైతే సిగ్గుపడాల్సింది, మీరా నేనా? నేను మీకంటే 100 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నాను, మర్చిపో. ఏదో పిఏ దాకా సతిగాను, నేను ఉద్యోగం చేస్తానని ఏడో బట్టి కానీ నీ సంపాదన మీద బతకాల్సిన కర్మ నాకేం పట్టలేదే. ఇదిగో, ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తిస్తానే ఏదైనా రానికొచ్చేది. నేనే ధర్మపడ్డ పిల్లలేదే, చాకరీ చేస్తూనే ఉన్నానుగా. చేసావు నా కోడి ఉద్యోగం మానే. ఏమిట్రా మానే అంటావు? ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి 10 రాళ్ళు తేబట్టే కదా వేణీళ్ళకి తన్నీళ్ళు సహాయం అనేది సంసారం గడుస్తుంది. ఇలా ప్రధానికి దాన్ని వెనకస్తురండి, వాళ్ళు చూసుకున్నారు అందరిని వ్యతిరేక తానం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. అబ్బా వెళ్ళాం అంటే ఇంకా నీకు తీకా తాత్పర్యం కూడా తెలిసినట్టు లేదు. పెళ్ళైన కొత్తలో కాళ్ళ దగ్గర దాచి, ఆ తర్వాత ఒళ్ళో లాచి, పిల్లల తల్లి అయిన తర్వాత నెత్తి మీద తాండం. అది రా సంసార రాహిత్యం. పిల్లలకి ప్రైవేట్ చెప్తున్నారుగా, ఈ రహస్యాలని వాళ్ళని చెప్పండి, వాళ్ళైనా బాగుపడతారు. ఏమిటే వీడికి ఇన్నేళ్ళు వచ్చి ఇంకా సంసార రహస్యం? ఇన్నేడు సంసారం చేస్తే మీకు తెలిసింది, ఇక వాడికి తెలుస్తుంది. ఎలా వాసు, ఇదేనా రావటం? అవునన్నాయా, నీకు అందులో అంతే ఉంటుంది. పట్టి మంచం పట్టి కూర్చున్నారు. మంచి నూనె కరువు, మంచి నీళ్ళ కరువు కూడా వస్తుంది కదయ్యా. అందుకని పొట్ట చేత్తో పట్టుకుని ఈ పట్టి మంచాన్ని అతుక్కుపోతే తర్వాత పోయేటప్పుడు ఇట్లాగే తీసుకుపోతారని. ఏమిటా చిన్న అబ్బాయి అయితే తమిళనాడు వచ్చేసావు? 1 గంట ముందు రావాల్సిందన్నా, నేను లేటు. మీరు సర్కార్లో గారు వస్తానన్నారు. అబ్బా, మీరు సర్కారు ఉద్యోగం చేసి అన్ని మీకు సర్కారులా కనపడుతున్నాయండి. బండి అయినా సర్కారే, బస్సు అయినా సర్కారే, గుర్రమైనా సర్కారే, నేనైనా సర్కారే. అబ్బా, సర్కారు ఉద్యోగం అంటే పట్టి తప్పేస్తున్నారా? ఎంత తేలికైపోయిందో. అదేం లేదు. గుడ్ మార్నింగ్. వచ్చి నాన్నగారు ఉత్తరం రాశారు, ఈ ఉద్యోగం మీద ప్రమోషన్ వచ్చేస్తుందని. ఇది టెలిటాక్స్ కోసం జరిగింది. Not even in the process of getting it. Just trying to surmount opposition from you male employees. అదేంటి మధ్యలో మగవాళ్ళం మేము చేశాం? ఏం చేయక్కర్లేదు, మీలాగే మాకు సొసైటీలో ఒక స్టేటస్ ఉందని గుర్తిస్తే చాలు. వచ్చావా వాసు? మొదలు ఏం మార్పు వస్తాడు కనపట్లేదు. అది సరే, హోటల్ భోజనం సరిపడడం లేదా ఏమైనా ఇలా తిట్టిపోయావి? వాళ్ళు ఏం పెడితే మాత్రం నువ్వు పెట్టేటట్టుంది. ఏమో ధర్మరాజు, పరీక్షలు బాగా రాశారా? ఎంత బాగా రాస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. ఏదో పంపించాడు. ఏమున్నాయి అది? పెట్రోల్ ధరలు పెరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా తారుమారు అయిపోయిందండి. పెట్రోల్కి నీ పరీక్షకి సంబంధం ఏమిటా? అమ్మమ్మా, చాలా దగ్గర సంబంధం ఉందండి. పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులని ప్రయాణం చేస్తున్నారండి. జనం రద్దీ అయిపోతున్నారు. పాపం లెక్చరర్స్ కూడా ఇలా వేళ్లాడుతూ వస్తున్నారు. అక్కడ కోపతాపాలు సెట్ అవుతున్నాయి. అవన్నీ మామి చూస్తున్నారు. కర్మ కొద్దీ ఒక్క అంతా మేము తప్పు రాశామే అనుకోండి, మొత్తం అన్ని ఇలాగే రాసించాడు. వీళ్ళని మొత్తం కొట్టేసి పేపర్లో నెంబర్ లేకపోవడం, తర్వాత మీరు తిట్టారు. ఇవన్నీ ఎందుకు చెప్పండి మాకు. ఇంతకీ బాగా రాశాడా లేదా నాయన?
తండ్రి మీరే కంగారు పడద్దు. నేను రాయవలసిన రాసేసాం, మా డ్యూటీ మేము చేసేసాం. తర్వాత నా అదృష్టం ఇప్పుడే తేలిపోయింది. ఈ చీరలు నీకోసం తీసుకొచ్చాను. ఇవన్నీ నాకెందుకురా? మరేం కావాలో చెప్పు. నువ్వు పెళ్లి చేసుకుని కోడని తీసుకురా నాయన. అప్పుడు ఎందుకమ్మా ఈ బరువు బాధ్యతలు? అది కాదు, నా ఒంట్లో ఊసుకుండగానే వచ్చి ఆవిడ గారికి కూడా ఇంత చాకరీ చేసి నీ రుణం తీర్చుకుందాం. నీ బాధ నాకు అర్థం కాదు. ఎన్నాళ్ళు అంటే అన్నయ్య వదిన సంపాదన మీద ఆధారపడ్డాను కాబట్టి అన్నిటికీ సర్దుకుపోవాల్సి వచ్చింది. మనకు మంచి రోజులు వస్తున్నాయమ్మా. నేను రాజు కలిసి వ్యాపారం పెట్టబోతున్నాను. వ్యాపారమా? అందుకు మావాడేందుకు అక్కడే ఉందని తిరగచ్చు. చూసారా, నేను వ్యాపారంలో గొప్ప తద్దమనని మా తాతయ్యకి పెద్ద నమ్మకం. మీ వాసు అన్నాడు అనుకోండి, నా చేత మా తాతయ్య ఏ వ్యాపారమైనా పెట్టించేస్తాడు. అందుకని మీ వాడిని మా ఊరు తీసుకెళ్ళిపోతున్నాను. అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట. శ్రీకారం అంటే లంచమైనా వ్యర్థం. అమ్మా 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 గ్రహించావన్నమాట. ఓ ఏట్లో పడేసినా ఒడ్డు పడిపోతాయి నువ్వు. అంతా మీ ఆశీర్వాదం. ఈ తాతయ్య గారు ఏదో బండి పంపిస్తారన్నా మధ్యలో ఈ తగలడంటే పంపిస్తాను. గుర్రానికి తలిచేమేమో. బాబు నీ బండి ఎవడెడతారా? తాతయ్య గారు బండి పంపారు బాబు. ఎవరు తాతయ్య గారు బండి పంపించారా? ఇప్పటి అరే బాబే బాగా తాతయ్యడి నిద్రపోతున్నాడు మాట. రాజరత్న బాబు ఎక్కడే ఎక్కడ? అరే మా తాతయ్యను ముత్తాత కలిసి వేయించారనమాట. కొంచెం కొంచెం అప్పుడప్పుడు గతులు. నీకే చెప్పేది కొంచెం నిదానం పోనేవయ్యా. గతులు ఏంటది? ఆయన ధర్మరాజు ఏంటది? రైలు అయింది, బస్సు అయింది, పడవైంది, ఇప్పుడు ఈ పల్లకేసావా? నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపటపామని విరిగిపోకునిపే నా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను. నిదాన్ని నువ్వు దారులు తెలియక ఇబ్బంది పడిపోతావురా. నేను అవుతాను కదా. రే బాబే నువ్వు బానే ముందు బానే. ఎంత అందంగా ఉందరా మీ ఊరు. చూసినడవరా? ఈ కనపడే తోటంతా మా తాతయ్య గారిదే. పండుగ కానివ్వండి మరి, మళ్ళీ కాయ చేసాలే. తోటలో కాయకు వచ్చారా మరి? ఎక్కడ మరి? అయ్యో గేలి ఎవరు? దామాదీత మాట దామాదీత. ఒకసారి అవ్వాలా? ఎందుకు? ఎందుకంటే సావిత్రి. ఆ పేరు సావిత్రి కాదండి, వరలక్ష్మి. నీ పేరు వరలక్ష్మి కదూ. చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని, ఇంత జాకెట్ వేసుకుని, ఇంత జడ వేసుకుని, ముక్కు నిండా చీవిడి అసహ్యంగా ఉండేదాన్ని. అమ్మో ఇప్పుడు లంగాలు, ఓణీలు, కొబ్బరి ఉండాలు. ఎంత ముద్దొస్తున్నావో. నన్ను ఎవరు అనలేదండి, బాగున్నావని. ఎవరు అనలేదా పాపం? నేను అన్నా అనేస్తున్నా. ఎంత ముద్దొస్తున్నావో. ఏ జాగ్రత్త, మళ్ళీ ఈసారి వెళ్ళన్నావా కొబ్బరి బొండ మెళ్ళో కట్టి గోదావరిలో తోస్తాను. జాగ్రత్త. ఆ మాట మాత్రం అనక, నాకు అసలు ఈత కూడా రాదు.